అమ్మ ఇగో ఈ ఊరు నుంచెళ్ళు అంటే పగడిద్దరాజు ఇక్కడి నుంచెలే ఫస్ట్ జాతర స్టార్ట్ అది ఇక్కడి నుంచెలే కదా. ఆ? అంటే మీ ఊరు నుంచెళ్ళు పగడిద్దరాజు వెళ్తున్నాడు అంటే ఈ జాతర కొన్ని రాష్ట్రాల నుంచెలు మేడారం వచ్చి జరుపుకుంటారు, కొన్ని వేల కోట్ల జనాలు వస్తుంటారు. మీరు ఎలా ఆనందిస్తుంటారు అంటే మీ ఊరు నుంచి పడిద్దరాజు వెళ్ళడం? అడిద్దరాజు వెళ్ళడం ఈ లేకర్లు వస్తారు, అందరు వస్తారు, మంచిగా చేసుకొని ఇక నడుచుకుంటా పోతారు అడవిల నుంచి పోయి అక్కడ కర్లపల్లి దగ్గర లచ్చంపురాన పండుకుంటారు. పొద్దుపోద్ది ఆడ వండుకొని మళ్ళీ పొద్దున లేచిపోయారకి 4 అవుతుంది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181 మేడారం పోయారకి. అంటే ఇక్కడి నుంచి మీరు కర్రలు జెండాలు పట్టుకొని ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారా మేడారం వరకు? పోతాం, నడుచుకుంటూ పోయి ఆడ వండుకొని ఇక తెల్లారి ఆడిపోతాం. పోయి 4ంటికి మేడారం చేరుకుంటాం. మేము చేరుకున్నాకనే అందరు వస్తారు. మళ్ళీ మేమందరం కలిసిపోయి సమ్మవాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చి గద్దెల మీద పెట్టి ఇక మొక్కుళ్ళు అన్నీ చెల్లిస్తాం అంతే. అంతేనా? ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నాగవెల్లి ఎట్లా జరుపుకుంటారమ్మా? మళ్ళీ వచ్చినాకనా ఇక ఇక్కడికి వచ్చినాక ఇక మళ్ళీ బూదారం సురువు చేస్తాం. చేసి బూదారం, బేస్తారం, శుక్రవారం, శనివారంతో అయిపోతుంది. మొక్కుళ్ళు పెట్టుకుంటారు, ఏటలు కోసుకుంటారు, కోళ్ళని కోసుకుంటారు, ఇక ఏడన్నీ చేసుకుంటాం పెళ్ళిలాగానే. పానుపులు తీసుకొస్తాం, ఒక్కడ దేవుని తీసుకొస్తాం, ఈ గుడి నింపి చేస్తాం. ఈరోజు సీతక్క వచ్చిందమ్మా ఇక్కడికి? వచ్చిందా? ఏముంది? ఇక అన్నీ మాట్లాడింది. ఇక చేద్దాం చిన్నగా అన్నీ ఒకసారి అంటే ఎట్లా అవుతాయి అన్నది. చేస్తుందట. అమ్మా చెప్పమ్మా, అట్లా అంటే మీ ఊరు నుంచి పగడిద్దరాజు మేడారం వెళ్తాడు కదా, ఇక్కడి నుంచి మొదలు స్టార్ట్ అవుతుంది. అంటే పెళ్లి కొడుకుని ఇక్కడ తయారు చేసుకొని మేడారం దాకా వెళ్తారు. ఎలా వెళ్తారు? అక్కడ నాగవెల్లి ఎలా జరుపుకుంటారు? తిరుగు జాతర కూడా జరుపుకుంటారు కదా, ఎలా జరుపుకుంటారు చెప్పమ్మా. ఇక్కడ మేము మంగళవారం రోజు పెళ్లి కొడుకుని చేసుకొని ముస్తాడు చేసుకొని ఇక్కడ నుంచి మంచిగా దేవుని సింగారించుకొని నడుచుకుంటా దారం బట్టి వెళ్తాము. బియ్యం కట్టుకొని వెళ్తాం. వెళ్ళినాక లక్ష్మీపురం పోగానే అక్కడ ఆగుతాం. ఆగి ఆడ మళ్ళీ పొద్దుపోగానే ఆడ నిద్ర చేసి మళ్ళీ పొద్దున్నే మబ్బుల 5 నుండే మళ్ళీ ప్రయాణం కట్టి మళ్ళీ జంపన్న వాగు కడిపోతాకే 5 అవుతుంది. మేడారం వెళ్తాకే 7-8 లోపల గద్దెలకి చేరుతాం. అమ్మవారి గద్దెలకి మేము చేరినాకనే అందరు గోవిందరాజు వాళ్ళు, సారక్క వాళ్ళందరూ తర్వాత వస్తారు. లక్ష్మీదేవి దేవత కూడా వెళ్ళినాక మేము అందరం కలిసి మళ్ళీ వాడనలు పెట్టుకొని అందరం కలిసి మళ్ళీ సమ్మక్క గద్దెలో చేరుకుంటాం. చేరుకొని మళ్ళీ శనివారం సాయంత్రం నుండి మళ్ళీ ఇక్కడికి తిరుగు ప్రయాణం చేరుతాం. ఇక్కడికి వస్తాం. శనివారం వరకు ఇక్కడ చేరి బుధవారం నాడు మళ్ళీ ఇక్కడ మేము బుధవారం నాడు మళ్ళీ ఇంటి దగ్గర నుండి మేము దేవుని పాన్పు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతోని, తలంబ్రాల బియ్యంతో దేవుని మళ్ళీ ఇది తీసుకొచ్చుకుంటాం. నలుగు పెట్టుకొని తెల్లారంగానే మళ్ళీ తెల్లందాకా దేవుని పండుగలు చేసుకొని తెల్లారంగానే బేస్తవారం నాడు కులం ఆచారం చేసుకొని మళ్ళీ శుక్రవారం నాడు అన్ని మొక్కులు చెల్లించుకుంటాం. ఏటలు, కోళ్ళు, బెల్లం పెడతారు, బెల్లము, బట్టలు పెడతారు, బట్టలన్నీ ఉయ్యాల తుట్లు అట్లా పెట్టి చెల్లించుకొని మళ్ళీ శుక్రవారం నైటు 7 లోపల మళ్ళీ దేవుని గుట్టకి చేర్పించుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా మేడారంలో వచ్చినట్టు వేరే జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ఇక్కడ కూడా వస్తారా? ఇక్కడ కూడా సందడిగా ఉంటుందా? సందడిగా ఉంటుంది కానీ మాకు నీళ్ళ సౌకర్యం లేదు. సో సంతుబడ్డ వాళ్ళకి నీళ్ళు తీసుకొచ్చి స్నానాలు చేపిద్దాం, వాళ్ళకి వరం పట్టిన వాళ్ళకి నీళ్ళు దొక్కాయి. శివసత్తులు స్నానాలు చేద్దాం, వనం వస్తా అంటే వనానికి నీళ్ళు పోద్దామన్నా నీళ్ళు దొక్కాయి. మాకు ఎక్కడికి పోదామన్నా నీళ్ళకానే ప్రాబ్లం. మాకు కష్టం. పసుపు కుంకుమ తెచ్చుకుందామన్నా, ఏమన్నా చేసుకుందామా, కడుక్కుందామన్నా, దేవుని గుడికి కడుక్కుందామన్నా కూడా నీళ్ళు దొక్కుతలేవు. అంటే ఇప్పుడు ఇక్కడ దేవాలయంలోకి రావాలంటే ముందు స్నానం చేసినాక, ఇప్పుడు అక్కడైతే జంపన్న వాగు ఉన్నది, అంటే ఇక్కడ ఎలాంటి వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఇక్కడ ఏం లేవు కాబట్టి అందుకే మాకు వాగుకు 2 షెడ్లు కట్టాలి, 2 బోర్లు వేయాలి, మాకు నీళ్ళ సౌకర్యం ఉండాలి, మాకు లాట్రూమ్లు ఉండాలి, బాత్రూమ్లు ఉండాలి, అన్ని సౌకర్యం ఉంటేనే కదా మాకు దేవుడు.
అంటే ఇప్పుడు సీతక్క మంత్రి అయింది కదా, ఇక వచ్చింది కదా సీతక్క చేస్తుంది కావచ్చు. చేపియాలి. ఇప్పుడు మాకు అవన్నీ కావాలి. సీతకు వచ్చింది కాబట్టి మంత్రి అయింది కాబట్టి మాకు అన్ని సౌకర్యం చెయ్యాలి. చెప్పమ్మా, మీరు ఈ ఊరు ఆడబిడ్డనా? ఈ ఊరు కాదు, పూనుగా జగ్గన్న కూడా. జగ్గన్న కూడా ఎక్కడ? సీతక్క గారి ఊరా? సీతక్కల ఊరు యువతల్ని. మా జగ్గన్న కూడా సీతక్కది జగ్గన్నపేట. చెప్పండి అమ్మా, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తారు? అంటే ఇక్కడికి వచ్చి మండమేలు కూడా కార్యక్రమం చేస్తారా? అంటే ఇక్కడ పద్ధతులు చూస్తూ ఉంటారు కదా మీరు, అంటే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, మీ యొక్క అనుభవం ఏంటిది? అంటే మీరు చూస్తూ ఉన్నారా ఇక్కడ ఏం మార్పులు వచ్చాయి? ఇంతకుముందు ఎలా ఉండే గుడి? ఇంతకుముందు అంటే మా తాతల ముత్తాతల కానించి చేస్తాను. మరి ఎట్లా చేసినలో కానీ మాకు తెలిసిన కానుండి అయితే ఇట్లనే చేస్తాను. ఇవన్నీ ముగ్గులేసుడు, దేవుని అక్కడికి తీసుకుపోవుడు, ఇక ఎంతో దూరం పోకట రాకట నడుచుకుంటూ పోతాలు వస్తారు. లక్ష్మీపురాణ వంటలు పొద్దున్ననక పోయి లక్ష్మీపురాణ వండి మళ్ళీ పొద్దుగాల అక్కడికి మేడారం 8-9 అయ్యారకు అక్కడికి చేరుకుంటాలట. చేరుకొని 3 రోజులు ఉంటాలా, 2 రోజులు ఉంటాలా, 3 రోజులు ఉండి శనివారం వెళ్తారు. శనివారం వెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఆదివారం వెళ్తారు. ఆదివారం పొద్దుగాల పొద్దు పోతుంది, పొద్దు పోయే నైట్కు ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మళ్ళీ ఈడ ఇట్లనే మళ్ళీ బూదా వేస్తారు. ఈడ పెళ్లి కొడుకుని మళ్ళీ చేసి చేస్తాం జాతర. మీరు కూడా ఇక్కడ నుంచి మేడారం మళ్ళీ వెళ్తారా? జాతర అక్కడ చూస్తారా? మళ్ళీ జాతర అంటే సమ్మక్క గద్దెల మీదకి వచ్చినప్పుడు మీరు అక్కడనే ఉంటారా? మళ్ళీ అక్కడికి వెళ్తారా? అక్కడనే ఉంటాం. అక్కడనే ఉండి వీళ్ళు గోవిందరాజు పండితరాజు పోయినాక గోవిందరాజు వస్తాడు. గోవిందరాజు వచ్చినాక సార్లమ్మ వస్తుంది. అందరు ముగ్గురు కలిసి మళ్ళీ గద్దెల మీదకి పోతారు. పోయినాక మళ్ళీ పొద్దుగాల వేస్తారం పొద్దుగాల సమ్మక్క వస్తుంది. ముగ్గురు కలిసిపోయి మళ్ళీ ఆమెను తీసుకొస్తారు. పెనకశాంత గారు, ఇప్పుడు పగడిద్దరాజు మీ వంశస్థులు కదా, ఈ ఊరి పునుగొండ్ల గ్రామ వంశస్థులు కదా, అంటే మీరు ఎలా ఫీల్ అవుతా అంటారు? అంటే మీ ఊరి నుంచి దేవుణ్ణి మొదటగా ఇక్కడి నుంచి మేడారం తీసుకెళ్ళి మీ దేవుడు అంటే ఇక్కడి నుంచి వెళ్తేనే అక్కడ మేడారం స్టార్ట్ అవుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతారు? మా గ్రామం పూనగండ్ల, గంగారం మండలం, మహబూబాబాద్ జిల్లా. మేము ఏం చెప్తామంటే ఇప్పుడు పిల్లగాడిని చేయాలి. ఇక్కడ ఎంగేజ్మెంట్కి పోయినా, బుధవారం పోయినాం. ఎంగేజ్మెంట్కి అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాలి, రావాలి. బుధవారం పోయి గురువారం వచ్చిండ్రు. ఇప్పుడు మా పెద్ద కొడుకుతో సమానం అయ్యా. ఈ దేవుని పెళ్ళి అయ్యేదాకా మేము ఏది చేయొద్దు. ఇంట్లో బట్టలు పిండుకోవాలి, మంచాలు కడుక్కోవాలి, బౌళ్ళు అన్నీ శుభ్రం చేసుకోవాలి ఇంటి దగ్గర. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుడి దగ్గర చేస్తున్నాం. ఈరోజు మంగళవారం రోజు పొద్దున 8-8:30 వరకే దేవుని మొత్తం ఆకరించాలి, నలుగు పెట్టినట్టు చేయాలి. ఇక చేసి ఇక పెళ్లి కొడుకుని తయారు చేసి పెళ్లి కొడుకుని చేయాలి. మంగళవారం రోజు పొద్దున చేసి ఇక దాన్ని తీసుకుని వెళ్ళాలి. లక్ష్మీపురంలో వండుకుంటాం. అక్కడ 4 గంటలకు మళ్ళీ నైట్ 4 గంటలకు వెళ్తాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంగళాపురం కాడ మాకి తిండి. ఆ నుండి ఇక మళ్ళీ జంపన్న వాగలో స్నానాలు చేయాలి. అక్కడ పోతే 12 అవుతుంది గిద్దనకి. ఇప్పుడు గోవిందరాజు రావాలి. ఫస్ట్ మెయిన్ ఈ పడిదిరాజు ఫస్ట్ పోవాలి. పోయిన తర్వాత గోవిందరాజు తర్వాత సారలమ్మ. గర్భగుడిలో మొత్తం ముగ్గురు దేవతలు కలవాలి ఆడ. ఆ నుండి మళ్ళీ గద్దెలపైకి ముగ్గురు కలిసి గద్దెలపైకి రావాలి. వచ్చిన తర్వాత శనివారం సాయంత్రం రోజు మళ్ళీ బయలుదేరుతాం అక్కడ నుండి. ఇక వచ్చి ఇక్కడికి వస్తే వరకు ఆదివారం మళ్ళీ సాయంత్రం 4 అవుతుంది ఇక్కడ వచ్చే వరకే. ఇక ఆదివారం రోజు వస్తారా, సోమవారం మంగళవారం మళ్ళీ ఇదే బిజీ. మళ్ళీ బుధవారం నుండి మళ్ళీ మీ ఇక్కడ నాగబెల్లి చేయాలి. మీరు ఈ ఊరు ఆడబిడ్డనేనా? ఈ ఊరు కోడలివి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు? అవుతుంది ఇప్పుడు 27 సంవత్సరాలు నా పెళ్ళి. సేమ్ ఇదే పద్ధతి ప్రకారము ఇదే పద్ధతి పాటిస్తూ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉందండి. ఇలాగనే. కానీ మాకు నీళ్ళ ప్రాబ్లమే బాగా. ఇక్కడ ఫుల్ జనం వస్తూ ఉంటారు. ఇక్కడ సొంతపడ్డ వాళ్ళకి పిల్లలు అవుతున్నారు, కానీ నీళ్ళు దొరకవు మాకు. ఎవరు పట్టించుకోకటే లేదు మమ్మీని. ఇక్కడ చిన్న చూపే. అక్కడ చూసినట్టు సమ్మక్కని చూసినట్టు పండితరాజు చూసుడే లేదు. భర్త అంటే భర్తది ఉండాలి, కానీ భార్యదే ఎక్కువ ఉంది. కానీ భర్తది చిన్న చూపే కదా చూసుడు. మాకు ఏమి మస్తు చికాకు అవుతుంది నీళ్ళ కాడ. వచ్చిన జనాలకి చికాకే, మాకి చికాకే. ఇప్పుడు పొద్దున్న తిడ చేసిన ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ నీళ్ళే ఉండవు. మాకు బోర్లు వేసినా నీళ్ళు పడతలేవు మాకు. ఇక్కడ ఇంతమంది మీ అయ్యగారిని అడిగినా కూడా, ఇప్పుడు వాళ్ళని అడిగినా కూడా ఎవరైనా నీళ్ళ ప్రాబ్లము బాగా ఉంది.
వచ్చిన వాళ్ళు స్నానాలు చేయడానికి కానీ టెంపుల్లోకి లోపల రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఏమని చెప్తున్నారు? మీరు ఈ టైంలో ఉండేదంటే మేము వాగులుండి బిందెలు పట్టుకుని ఇక్కడ సొంత పడేస్తారు. బిందెలు పట్టుకున్న వాగు నుంచి ఇక్కడికి వస్తారు. వాగుల నుండి నీళ్ళు మూసి అలా పోయాలి. మేము అంత చికాకు పడతాం. మళ్ళీ ఒక పొద్దులలో ఉంటాం. అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బందులు కలగకుండా మీరు వాగు నుంచి బిందెలలో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పోస్తూ ఉంటారు. అంటే బోర్ ఇక్కడ ఏం చేయలేదమ్మా గవర్నమెంట్ మరి? ఏం చిండ్రు కానీ కరెంటు టైంకి ఉంటే నీళ్ళు లేకుంటే లేదు. కానీ వాగులో తేవాలి. అక్కడికి పోవాలి. ఎదురుగడ్డ ఎక్కే ఇక్కడ చేతనే కాదు మాకు. అంటే ఇక్కడ భక్తులకు ఇబ్బంది కావద్దని మీరు కష్టపడుతున్నారు.